అందరికీ నమస్కారం. దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి 7వ రోజు నైవేద్యంగా కదంబం. ఈ నైవేద్యాన్ని కూరగాయలతో చేసిన అన్నం, సాంబార్ అన్నం అని కూడా పిలుస్తారు. కదంబంతో పాటు పులిహోర, బెల్లంతో చేసిన పాయసం, పులగం నైవేద్యాలను కూడా అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. ఈరోజు కదంబం నైవేద్యాన్ని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక గ్లాస్ బియ్యం, అర గ్లాస్ కందిపప్పు, పావు గ్లాస్ శనగపప్పు, పావు గ్లాస్ పెసరపప్పు తీసుకొని నీటితో 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. పెసరపప్పు, శనగపప్పు వేసుకోవడం వలన రుచి ఇంకా బాగుంటుంది. ఇవి వద్దనుకుంటే బియ్యం, కందిపప్పు తీసుకున్నా చాలు. వీటిని అరగంట లేదా గంట సేపు నీటిలో నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వలన అన్నం త్వరగా మరియు మెత్తగా ఉడుకుతుంది. అరగంట తర్వాత నానబెట్టుకున్న వీటిని కుక్కర్లో వేసుకొని 4 గ్లాసుల నీటిని పోసి చిటికెడు పసుపు, రుచికి తగ్గ ఉప్పు, 2 స్పూన్ల వంట నూనె వేసి మూత పెట్టి 4 విజిల్స్ వచ్చే వరకు మీడియం మంటపై ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని గిన్నెలో వేసుకొని ఇందులో 1 కప్పు వేడి నీళ్లు పోసుకొని పక్కన పెట్టుకోవాలి. టైం తక్కువగా ఉన్నప్పుడు వేడి నీళ్ళలో చింతపండు వేసుకుంటే త్వరగా నానుతుంది. ఇప్పుడు కుక్కర్లో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొన్ని కందగడ్డ ముక్కలు, కొన్ని సొరకాయ ముక్కలు, కొన్ని చిక్కుడుకాయ ముక్కలు, కొన్ని చిలగడదుంప ముక్కలు, కొన్ని గుమ్మడికాయ ముక్కలు, కొన్ని దోసకాయ ముక్కలు, కొన్ని ముల్లంగి ముక్కలు, కొన్ని మునక్కాయ ముక్కలు, కొన్ని అరటికాయ ముక్కలు, కొన్ని వంకాయ ముక్కలు, కొంచెం కరివేపాకు, రుచికి తగ్గ ఉప్పు, ఇవి మునిగేలా నీళ్లు పోసి స్టవ్ ఆన్ చేసి 1 విజిల్ వచ్చే వరకు ఉడికించి కిందకి దించుకోవాలి. కావాలంటే ఇందులో పచ్చి బఠానీలు ఇంకా ఇతర కూరగాయలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని ఇందులో నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకొని కలిపి మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించాలి. తర్వాత ఇందులో చిన్న బెల్లం ముక్క వేసి కలుపుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత ఇందులో ఉడికించుకున్న కూరగాయ ముక్కల్ని నీళ్ళతో సహా వేసుకొని కలిపి 2 నిమిషాలు ఉడికించాలి. తర్వాత ఇందులో మెత్తగా ఉడికిన అన్నాన్ని వేసి కలుపుకోవాలి. ఇప్పుడు 3 స్పూన్ల సాంబార్ పొడి వేసి బాగా కలుపుకొని 5 నిమిషాలు సన్నని మంటపై ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి కలుపుకొని 1 స్పూన్ నెయ్యి వేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇందులో పోపు పెట్టడానికి కడాయిలో 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత కొంచెం జీడిపప్పు, 2 యాలకులు, దాల్చిన చెక్క, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసి కలుపుకొని వేగనివ్వాలి. ఇవి కాస్త వేగిన తర్వాత కట్ చేసుకున్న 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసి కలుపుకొని వేగనివ్వాలి. కొద్దిగా ఇంగు వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని కలుపుకోవాలి. ఈ పోపును పక్కన పెట్టుకున్న అన్నంలో వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత తురుముకున్న కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఇంకా త్వరగా చేసుకోవాలి అనుకుంటే నానబెట్టుకున్న బియ్యం, కట్ చేసుకున్న కూరగాయ ముక్కల్ని ఒకేసారి కుక్కర్లో వేసుకొని ఉడికించి తర్వాత పోపు పెట్టి కలుపుకోవచ్చు. అలాగే ఎప్పుడైనా లంచ్ బాక్స్గా కూడా చేసుకున్నా చాలా బాగుంటుంది. ఈ కదంబం నైవేద్యంగా చేస్తున్నాం కాబట్టి ఉల్లి, వెల్లుల్లి వేయలేదు. నవరాత్రులలో చేసుకునే కదంబం నైవేద్యం రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, కామెంట్ చేయండి. మరిన్ని నైవేద్యాల తయారీ విధానం కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.